ఉంటాడు. కాబట్టి ఇప్పుడు చాలా మంచి మాటలు అన్నావు. నేను మాట్లాడేది ఏం పెద్ద వింత అంటే ఇదేం కాదు. కానీ మరి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీరందరూ శ్రద్ధగా ఉంటారని దేవుని కొరకు మనందరికీ కోరుకుంటున్నాను. అయితే 7వ మాట 6వ మాట ఏముందండి ఇక్కడ? యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. నాకు ఇచ్చిన మాట సమాప్తమైనదని, చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని అన్నమాట. అయితే మన జీవితాల్లో అంటే ఇప్పటివరకు వాక్యాలు ఉన్నారు కదా, వాక్యం ఉన్నారు, వచనాలు తీశారు. ఊరికనే మన జీవితాల్లో జరిగే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ మాట్లాడదాం చెప్దామని అనుకున్నాను. నేను అంత లెక్చరర్ని కాదండి. అయితే చిరక పుచ్చుకొని సమాప్తమైనది అన్నారు కదా. చిరక అంటే ఏంటి తెలుసు మీ అందరికీ? చేదు కదా. ఇప్పుడు ఇందాక డేవిడ్ చెప్పినట్టు బయట నుంచి రాగానే బిర్యానీ పెడితే తింటామా అని అడిగారు కదా. ఏం కావాలన్నారు? మంచినీళ్ళు కావాలి, చల్లగా. డ్రింక్ ఇచ్చినా తాగుబుద్ది అవ్వదు, మంచినీళ్ళే తాగుబుద్ది అవుతుంది. అంటే అదే దాహం తీరుతుంది అనిపిస్తుంది కదా. అదే శ్రమలో ఉన్నప్పుడు చేదు ఇచ్చారనుకోండి, ఎలా ఉంటుంది? చాలా భయంకరం ఉంటుంది. చాచిపెట్టి కొట్టాలనిపిస్తుంది. ఏంటి మంచినీళ్ళు ఇస్తే బాగుండు, అలాంటి చేదు ఇచ్చారేంటి కదా. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు తాగేవాళ్ళు ఉంటారు కదా, మందు తీసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకన్నా ఎండలోంచి రాగానే మందు ఇచ్చారనుకోండి, తీసుకుంటారా? తాగుతారా? మంచినీళ్ళు తాగుతారు కదా. నాకు తెలీదు అంటే కొన్ని. అయితే వాళ్ళకి కూడా చేదు అనేది అంత భయంకరం కదా. ఇది ఏదన్నా అలాంటి స్థితిని ఆయన ఎంతో శ్రమ పడుతూ, ఆయన శిలువ మీద ఎంతో శ్రమ పడుతూ చేదుని తీసుకుని కూడా ఆయన ఎవరి గురించి శ్రమ పడ్డారండి? అప్పటికి మీరు నేను పుట్టుండం, కానీ మనందరం ఆయన ప్రణాళికలో ఉన్నాం. అందరం అంటే లోకం మొదలుకొని మనం అనుకుంటాం అంటే పుట్టింటే నేనెవరో ఆయన తెలిసేంటి అని అనుకుంటాం. కానీ ప్రతి పేరు కూడా దేవుడు, మన ప్రతి పేరు అంటే మనం ఎప్పుడు పుడతాము, మన జీవితం ఏంటి, ఎప్పుడు పుడతాము, ఎప్పుడు మన జీవితం ముగిస్తుంది అన్నది ఆయన ప్రణాళికలో ఖచ్చితంగా ఉంటుంది. మనం అనుకుంటాం నన్ను ఎవరు చూడరులే, నేనేం చేస్తున్నానో చూడరులే, లేకపోతే నేను ఎలా బ్రతికానో చూడరులే అనుకుంటా. కానీ ఆయన కను దృష్టి అంటే ప్రపంచం అంతటినీ చూస్తుందట. నేను ఇక్కడ ఉన్నాను, నేను మిమ్మల్ని చూస్తాను, నా ఎదురుండి ఎవరున్నారో వాళ్ళు చూస్తూ ఉంటాను. కానీ ఆయన కాదు, పైనుంచి ఆయన కను దృష్టి ప్రతి మనిషిని ప్రపంచం మీద ఎంత కోట్ల మంది అయితే ఉన్నారు, ఎంత బిలియన్స్ ట్రిలియన్స్ మంది ఉన్నారో అంతమందిని కూడా కను దృష్టి చూస్తూ ఉందంట. ఎవరెవరు ఏ క్షణంలో ఏ మూలన ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారు అనేది ఆయన ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు. అయితే సమాప్తం అయినది అన్న మాటకి కొంచెం చిన్న వివరణ తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఈ యాక్చువల్గా సమాప్తం అనేది మనకు తెలుగులో అనువాదం కదా. అయితే ఈ బైబిల్లోని మాటలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటారు? సేవకులు మనకి చాలాసార్లు చెప్పారు, గ్రీక్ పదం నుంచి వచ్చినాయి, హిబ్రీ భాష నుంచి వచ్చినాయి అని చెప్తూ ఉంటారు కదా. ఈ ఈ సమాప్తం అయినది అన్నదానికి ఇంగ్లీష్లోని అంటే గ్రీక్లోని ఏంటంటే టెట్రాయ్ అంటే అది ఇంగ్లీష్లో దాని అర్థం ఏంటంటే ఫినిష్డ్, ఇది అయిపోయింది, ఇక్కడికి అయిపోయింది, సమాప్తం అయిపోయింది అనే అర్థం వస్తుందండి దానికి. అయితే ఆయన ఎందుకు ఆ మాట అన్నారంటే, అంటే మనం ఈ వచనాలు చూసుకుంటే, వచనాలు కాదు, బైబిల్ కన్నా మత్తయి సువార్త అంటే నూతన నిబంధన, పాత నిబంధన అనుకోండి, కొత్త నిబంధన నుంచి చూసుకుంటే ఆయనకిచ్చిన పని, తండ్రి ఆయనకిచ్చిన పనిని ప్రతీదీ సమాప్తం చేశారు. అంటే ప్రతీదీ నెరవేర్చారన్నమాట. ఇంక దానికి ఎండింగ్ వచ్చింది, కంక్లూజన్ అయిపోయింది అనమాట. ఆయన చేయాల్సిన పని ప్రతీదీ సమాప్తం అయిపోయింది. చూడండి, ఆయనకి ఎన్ని పనులు ఇచ్చారంటే, అంటే ఏం పనులు చేశారులే అని అనుకోవచ్చు. తండ్రి ఆయన పుట్టిన దగ్గర నుంచి కూడా ఆయన ప్రణాళికలో పుట్టారు కదా, మనకందరికీ రక్షణ కావాలని పుట్టారు. తర్వాత ఆయన బ్రతికి ఉన్న చిన్నతనం నుంచి కూడా బాలుడిగా ఉన్నప్పటి నుంచి, మన లోకసువార్త 2వ అధ్యాయంలో ఉంటుంది,
తన తల్లిదండ్రులతో కలిసి పస్కా పండగకి ఆయన వెళ్తున్నప్పుడు దేవాలయంలో ఆయన తప్పుడిపోతాడు కదా, దేవాలయంలో ఆయన తప్పుడిపోతాడు. తల్లిదండ్రులు అయిపోయిన పండగ చూసుకున్నారు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత కొంత దూరం ఎంతో దూరం వెళ్ళిపోయారంట. ఎంత దూరం వెళ్ళారు అనిపించండి, అక్కడ ఒక దిన ప్రయాణం అంత వెళ్ళిపోయిన తర్వాత ఆయన గురించి చూసుకున్నారట తల్లిదండ్రులు, బిడ్డ గురించి. మనం అలా చూసుకుంటాం. యాక్చువల్గా ఇదిగో సోలమన్ చూస్తున్నాను ఇందాక నుంచి, సోలమన్ని రమ్యాన్ని సోలమన్నే చూస్తున్నాను ఎక్కువ. రమ్య పాప వాక్యం మీద కాన్సన్ట్రేషన్ ఉంది, సోలమన్ అలా వెనక్కి చూస్తున్నాడు, ఎక్కడున్నాడని. మనకి పక్కన ఉన్నా సరే మనకు అదొక టెన్షన్, పిల్లోడు కదా ఎక్కడ పడిపోతాడో, ఏం తీసుకుంటాడో ఆయన ఇదిలో ఉంటాడు. ఒక దిన ప్రయాణం అంతా ముగిసిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు యేసుక్రీస్తు వారి గురించి వెతుక్కున్నారట. ఎక్కడ కనిపించలేదు, మళ్ళీ వెనక్కి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు ఆయన ఏం చేస్తున్నారని కూడా అక్కడ ప్రత్యేకంగా ఆయనకి ఎన్ని సంవత్సరాలు అంటే 12 సంవత్సరాలు అట. వానికి ఒక మాట ఉంటుంది, చాలా భయంకరమైన మాట. 30 సంవత్సరాలు వచ్చినా 40 సంవత్సరాలు వచ్చినా మనం దేవుణ్ణి ఎరగము, దేవుణ్ణి తెలుసుకోము, తల్లిదండ్రులు అంటే భయం ఉండదు కదా, బాగోదు. అందుకని ఆ మాట నేను ఆడుతుంది. అంటే బ్లంట్గా ఏమంటారు, అందరూ మాట్లాడుకునే విధంగా చెప్తున్నాను. అంటే మనకి అన్ని సంవత్సరాలు వచ్చినా సరే ఒక భయం ఉండదు, భక్తి ఉండదు, వాక్యం మీద ఒక పట్టు ఉండదు. వాక్యం చెప్తున్నారు, ఎందుకు చెప్తారు, దాని ప్రకారం మనం జీవించాలి, దాని ప్రకారం మనం నడుచుకోవాలి, ఇతరులకు మాదిరికరంగా ఉండాలి, మన జీవితం ఇతరులకి సాక్ష్యంగా ఉండాలని చెప్తారు కదా. ఇప్పుడు లెక్చరర్ ఉన్నారండి, ఆ లెక్చరర్ గారు ఉన్నారు, ఆయన కాలేజీలో నుంచి చెప్తా ఉంటారు, లెక్చర్ ఇస్తాం అంటే బోధిస్తుంటారు. ఆయన చదివితేనే కదా, ఆయన చదివి చెప్తాడు. ఆయన పిల్లలందరూ మనలో కూర్చుని పాటలు వింటూ ఉంటారు. ఆయనకెళ్ళి చెప్పాలంటే మనకు అవుతుందా? మనం లేచి నేను చెప్తాను ఆయన ఎంత దాని మీద అంత లోతైన అధ్యయనం చేస్తాను కానీ ఆయన చెప్పలేడు కదా. మాస్టర్ గారు లెక్చరరే ఆయనకి ఆ పేర్లు అందుకే ఇస్తారు, మనం చెప్పలేం కదా. ఏం బైబిల్ అంటే చెప్పేస్తారు అనుకోండి పిల్లలు, ఆయనలో మరి కంప్యూటర్లు అవి మనం నేర్పాలంటే కాదు. అలాగా సేవకులకి, వాక్యాన్ని బోధించే వాళ్ళకి ఈ వాక్యం మీద పట్టు ఉంటుంది, అధ్యయనం ఉంటుంది. ఏంటి చెప్పాలి, ఈ వాక్యాన్ని ఎలా విశదీకరించాలి, వీళ్ళకి అర్థమయ్యే రీతిలో ఎలా చెప్పాలి. ఇప్పుడు పాస్టర్ గారు మీకు ఒకలా చెప్తారు వాక్యం, మాకు వచ్చి ఇంకోలా చెప్తారు. అంటే మీకు మీ భాషలో చెప్తారు, మాకు వచ్చి మా భాషలో చెప్తారు. అలాగా పాస్టర్ గారు సేవకులు చెప్పేది ఏంటంటే ఈ వాక్యాన్ని ఎవరు ఎలా తీసుకుంటే బాగుంటుందని చెప్తారు. దాన్ని ఎందుకు చెప్తారు, మనం దాని ప్రకారం జీవించాలి, మన జీవితాన్ని సరి చేసుకోవాలని చెప్తారు. ఈయన 12 సంవత్సరాలప్పుడే మరి ఆయన ఎక్కడ తరఫీదు పొందుంటాడు చెప్పండి. ఏకంగా డైరెక్ట్ దేవుడి దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి వచ్చేవాటే ఆయన అక్కడే తరఫీదు పొందాడు కదా. 12 సంవత్సరాలప్పుడు తల్లిదండ్రులు ఏమన్నా నేర్పించారంటారా? ఏం నేర్పించుండ్రు. తల్లిదండ్రులే వెళ్ళారు పస్కా పండగకి దేవాలయానికి. కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళి వాక్యాన్ని వినడంలోనే ఆయన శ్రద్ధ చూపిస్తున్నాడట. చూడండి ఎంతమంది కూర్చుని ఉన్నారు అక్కడ, వాళ్ళందరి మధ్యలో ఆయన కూర్చుని ఉన్నాడంట. చిన్న బాలుడు కదా. అక్కడి నుంచి ఆయన నేర్చుకున్నారు ప్రతిదీ, ఏం చేయాలి అంటే నేర్చుకోవడం అంటే ఆయన పుట్టడమే అలా పుట్టారు కాబట్టి ప్రతి పనిని ఆయన ఎదుగుతున్నప్పుడు కూడా ప్రతి పనిని ఆయన చేస్తూనే ఉన్నాడు. తల్లిదండ్రులకి సహకారిగా. ఏదో నేను అక్కడి నుంచి వచ్చాను కదా, తండ్రి దగ్గర నుంచి వచ్చాను కదా, నేనేం పని చేయవలసిన లేదు, నీ కూర్చొని కంటే సరిపోద్ది, మా నాన్న చేస్తున్నాను చెప్పడానికి లేదు. తల్లిదండ్రులకు లోబడి వాళ్ళు చేస్తున్న పనులు ఆయనకి సహకారిగా ఉన్నాడంట. ఆయనకి అనేక పేర్లు ఉన్నాయండి, కుమ్మరివాడు, ఇది గొల్లవాడు, ఇది చాలా 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 పేర్లు ఉన్నాయి. అంటే ప్రతి పని అందు ఆయన నిపుణత. ఇప్పుడు నీకు పని రాదు, నీకు నేర్పించగల సమర్థుడు ఆయన. నీకు రాదు పని, నీకు నేర్పించగల సమర్థుడు. అట్టి జ్ఞానంతో ఆయన నిండుకుని ఉన్నాడు అన్నమాట. అలాగా అనేకమైన పనులు చేశారు ఆయన కదా. సువార్త ప్రకటించారు ఆయన బ్రతికి ఉన్నంత కాలంలోనే. సువార్త 32.5 సంవత్సరాలు ఎవరైనా వదులుకుంటారు జీవితాన్ని? ఎవరైనా వదులుకోగలరా? 32 మహా అయితే ఒక 25-26. నాకు పేరు చెప్పను, మీకు చెప్తే అనేసి మనసు అక్కడికి వెళ్ళిపోద్ది కాబట్టి చెప్పండి. ఒక అబ్బాయి అన్నమాట. ఇంకొక అబ్బాయి విషయంలోని అంటే నేను గద్దిస్తూ ఉండేదాన్ని చర్చికి, పాస్టర్ గారు కానీ నేను కానీ
అబ్బాయిని గద్దిస్తూ ఉంటే, ఏంటి చర్చ్కి రాకపోతే ఎలాగా, నువ్వు చర్చ్కి వెళ్ళాలి కదా, మరి నీకు పెళ్ళి అవ్వాల్సి ఉన్నప్పుడు, నువ్వు బాప్తీసం తీసుకోవాలన్నప్పుడు నువ్వు సంఘానికి వెళ్తేనే కదా, సంఘానికి కట్టుబడి ఉంటేనే కదా, అది ఇది అనేసి చెప్తా ఉన్నప్పుడు నేను ఇంకో వ్యక్తితో పంచుకుంటున్నాను, ఇంకొక అబ్బాయితో యవనస్తుడితో పంచుకుంటుంటే ఆ యవనస్తుడు ఒకే మాట అన్నాడు, చూడమ్మా, యవ్వనస్తులు 22, 23 సంవత్సరాలు, కనీసం 24 సంవత్సరాల వరకే వాళ్ళు మాట ఉండడానికి, మాట తీసుకోవడానికి ఇష్టపడతారు. దాన్ని దాటిన తర్వాత నటిస్తారంతే కానీ తీసుకోవచ్చమ్మా, కాబట్టి నేను చెప్పడం వేస్ట్. నేనన్నా అలా కాదు, చెప్పాల్సిన బాధ్యత నాది, చెప్పలేదనుకో దానికి బాధ్యులు ఎవరు, దానికి లెక్క చెప్పుకోవాల్సిన దాన్ని నేను దేవుని దగ్గర. కాబట్టి నేను సేవకురాలుగా, నాకు ఇచ్చిన ఒక పదవి, సేవకురాలుగా నాకున్న బాధ్యతను బట్టి నేను చెప్పాలి కదా. 24-25 సంవత్సరాల తర్వాతే మాట వినకపోతే 32.5 సంవత్సరాలకి ఆయన దేవుని తండ్రి, పరలోకమందున్న తండ్రి మాట వినాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా లోక ప్రకారం అయితే. కానీ 32.5 సంవత్సరాలు యవ్వన స్థితి కదా. మీ అందరూ తెలుసు, మీ అందరూ యవ్వన స్థితిలో ఉన్నారు. మీ ఇన్ని మాటలు చెప్పినా, పాస్టర్ గారు ఎన్ని మాటలు చెప్పినా, ఇన్ని మాటలు చెప్పిన అఫ్కోర్స్ వాళ్ళు కూడా కల్పించి, ఎవరు ఇన్ని మాటలు చెప్పినా సరే మీ అలవాట్లు, మీ ధ్యానాలు, మీ టెంపర్తనాలు, మీ కోపాలు అఫ్కోర్స్ అందరికీ ఉంటాయి కదా. అందరూ బుర్రలుపుతంగానే మన మనసులో పరివర్తన రా, చెప్పాలి, చేసేవాళ్ళే, చెందాలి, నువ్వు అందులోంచి వచ్చిందనివే కదా అని అనుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు. కాదు, నేను అతీతుందని మాత్రం అనుకోకండి, నాకు తెలిసి, ఎందుకంటే నేను మీ స్థితి నుంచి వచ్చిందని కాబట్టి, అంటే మీ ఏజ్ నేను క్రాస్ చేసి వచ్చిందని కూడా చెప్తున్నాను, అంటే మీ వయసు నుంచి నేను ముందుకు వచ్చిందని కాబట్టి నా అనుభవాలు చెప్తున్నాను. అయితే ఆ 32.5 సంవత్సరాలు కూడా ఆయన తండ్రి మాటని జవదాటకుండా కదా, ఒక తండ్రి నేను అసలు ఇది భరించలేను, నేను యవ్వనస్తుని కదా, ఇంకో 40 సంవత్సరాలు పొడిగించు అనేసంటే ఆయన ఏమో పొడిగించలేమో, ఆయన ఆ మాట కూడా అనడానికి ఆయన కనీసం నోరు కూడా నడపలేదు. ఆయన చిత్తం, తండ్రి నీ చిత్తం ఏదో అదే జరిగించు. ఇప్పుడు నేను ఇందాక వస్తుంటే పాస్టర్ గారు చెప్తున్నారు అన్నమాట, మన రోడ్డు చూసామంటే, చర్చి రోడ్డు చూసామంటే నీకు మర్చిపోద్ది అన్నారు. అంటే నిజమేనా, అయితే అంత ముందేశారు కదా, లేదు ఇప్పుడు ఇంకా బాగుంది అన్న. నిజంగా చూస్తుంటే చాలా బాగుంది, నీట్గా నల్లగా కనిపిస్తుంది. కాబట్టి కార్లో తిన్న రాగలిగి, అదే బుర్ర ఉందనుకోండి రాగలమా? అంత ముందే అనుభవమే చెప్తున్నాను. ఇది అంత మట్టి రోడ్డు ఉండేది, మీకు తెలియదు. మన చర్చ ఇక్కడ స్టార్ట్ చేసింది అంత మట్టి రోడ్డు ఉండేది. కారు ఇలా కిందకి దిగితే పైకి ఎక్కడానికి తోసేవారు లేదా, వెనకాతలు అందరు తోసేవారు, అందరు చేతులు వేసి ఆ మట్టిలో టైర్లు కూరుకోపోతుంటే తోస్తూ ఉండేవారు కదా. ఇప్పుడు ఏమైంది, రోడ్డు వేసారు. రోడ్డు వేయగానే కార్ని ప్రతి వారం వ్యాన్ దిగుతుంది, పాస్టర్ గారు కారు వేసుకొచ్చిన కారు దిగుతుంది. అక్కడికి ఆ పని కంప్లీట్ చేశారు కదా, చేశారా? అందుకే మనం ఎలా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. ఇంతకుముందు ఇక్కడికి వెళ్ళాలి అంటే అబ్బా వర్షం పడిందంటే బురద, బాబో అదంతా ఎలా ఉంటుంది అని అనుకునేవాడు. అలా కాదు కదా, ఈ పనిని సంపూర్ణం చేశారు కాబట్టి మాకు ఎంతో సంతోషం, రావాలంటే ఎంతో ఆసక్తి, ఇక్కడ రావాలంటే ఎంతో సంతోషం ఉంటుంది. సగడం అంటే పిల్ల పాపలు వేసుకుని మరి బయలుదేరారు మా వాళ్ళు. ఒక్కళ్ళు కాదు, ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు ఉండిపోతారేమో కానీ అందరు గెంతుకుని వస్తారు. మరి ఇక్కడ మీరు ఏం పెడతారో మరి స్పెషల్గా ఏం పెడతారోనో మరి పెరిగి తెచ్చేస్తాం. అలాగా ఆయన తన పనిని సంపూర్ణం చేసి మనకి రక్షణ మనకి దయచేశాడు కదండి. ఆయన వీటి మీద త్వరగా డబ్బులతో తెప్పించుకుని రక్షణ మనకి దయచేశాడు. మనం ఏ రక్షణలో బ్రతుకుతున్నాం, ఏ రక్షణ మనం చేపట్టుకుని బ్రతుకుతున్నాం, ఒక్కసారి మన జీవితాన్ని మనం వెనక్కి తిరిగి చూసుకుని, అంటే మనం ఎదుటి వారికి ఎటువంటి సాక్షార్థంగా బ్రతుకుతున్నాం, నిజంగా ఆయన ఇచ్చిన రక్షణని మనం అందులో నిలువబడి బ్రతుకుతున్నావా, ఏంటి బయటికి నటిస్తూ, ఎదుటి వారికి నటిస్తూ, సేవకులు ఎదురుగా నటిస్తూ, మన పక్కింటి వారి దగ్గర నటిస్తూ అలా బ్రతుకుతున్నామా? ఆయన నిజంగా ఎంత అజం బాగుంది కదా,
ఇస్రాయేల్ నిజంగానే మీరు ఎప్పుడన్నా యూట్యూబ్లో చూడండి, ఇప్పుడు ఇస్రాయేల్ వారు అవుతుంది కదా, చాలా అందంగా ఉంటారు వాళ్ళు, చాలా ఆజాన్ బావులు ఉంటారు. అటువంటి మనిషిని నిజంగా నిలువున అంత శ్రమ పెడుతూ, అంత బాధ పెడుతూ, రక్తాన్ని రక్తాన్ని చెందించగలిగే స్థితికి తీసుకెళ్ళినప్పుడు ఆయన తండ్రిని వేడుకోవచ్చు, నాకు ఈ శ్రమ వద్దు నాయన, నేను భరించలేకపోతున్నా ఆయన అనొచ్చు. కానీ లేదు, నేను తండ్రి నాకు ఇచ్చిన ఈ పనిని, లోకంలో నాకు ఇచ్చిన ఈ పనిని నేను పరిపూర్ణం చేయాలని చెప్పి ఆయన తన తన పనిని సమాప్తం చేసి మనందరి గురించి ప్రాణం విడిచాడు. వీలైతే అందరూ మోకరిస్తూ చిన్న ప్రార్థన చేసుకోండి, చిన్న పాట పాడుతూ ప్రార్థన చేసుకోండి. సురూపమైనను సొగసైనను లేదు నాదు స్వామికి, సోలిపోయేను. అవును, ఆయన మనందరి గురించి స్వరూపం లేకుండా, సొగసు కూడా లేకుండా, దాహానికి మంచినీళ్ళు కూడా లేకుండా ఆయన సోలిపోయాడు. మనందరికీ రక్షణ దయచేసి వాక్యమైన ఆహారంతో, వాక్యమైన జీవజలంతో మనందరినీ పెంచుతూ పోషిస్తూ ఈ రక్షణని చివరి వరకు, మన ప్రాణం ఉన్నంత వరకు ఈ రక్షణ మనం కొనసాగించాలని ఆయన స్వరూపం లేకుండా, సొగసు లేకుండా మన కొరకు సిలువలో వేలాడబడ్డాడు. అటు చూడు, అటు చూడు, వేలాడినేసు నాదుడు, ప్రతి పాపికై. అటు చూడు, అటు చూడు, వేలాడినేసు నాదుడు, ప్రతి పాపికై. ఎంత జాలియో, ఎంత శాంతము, మానవాళి కోసమై ఎన్ని పాటలుండెను. ఎంత జాలియో, ఎంత శాంతము. మనకుందా శాంతం? ఆ జాలి మనకుందా? ఆ సొగసుని మనం కంటున్నామా? మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఇతరులకి మాదిరికరంగా ఉన్నాయో ఒకసారి ఆలోచన. మానవాళి కోసమే ఎన్ని పాటలుండెను. అటు చూడు, సిలువలో వేలాడినేసునాదుడు, ప్రతి పాపికై, ప్రతి పాపికై. దేవుడి మాటలు తరమనికి విధించింది.